హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. నిన్న జరిగిన పేపర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మార్నింగ్ సెషన్ పేపర్ అండి. ఫ్రెండ్స్, నిన్న జరిగిన బిట్స్లో మన ఛానల్ చాలామంది వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే. మరి మన కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఈ బిట్స్ అనేవి జస్ట్ రిఫరెన్స్ కోసం. మీరు ఈ బిట్స్ బేస్తో దీనికి సంబంధించిన ఇంకా మ్యాటర్ ఉన్నది కదా, అది బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఈ బిట్స్ రిలేటెడ్గానే నెక్స్ట్ వస్తున్నాయి, ఇది రిపీట్ అవుతున్నాయి. మీకు ఏదైనా ప్లస్ పాయింట్ అయిద్దని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అయితే నిన్న స్కూల్ అసిస్టెంట్ సోషల్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ పేపర్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేవరకు, జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడైనా అడిగారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడైనా అడిగారు. జనవరి 25న మనం ప్రతి సంవత్సరం ఓటర్స్ డేగా మనం జరుపుకుంటాము. అలాగే స్పోర్ట్స్ డే, నెక్స్ట్ కొన్ని స్పెషల్ డేస్ ఇచ్చాడు, అలాగే మనకి డేట్స్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట ఈ బిట్టు. అయితే దాంట్లో మనం కరెక్ట్గా మ్యాచ్ చేయాలి, ఏ స్పోర్ట్స్ డే ఏది ఏ మంత్లో మనం జరుపుకుంటాము అనేది. లైక్ సైన్స్ డే, స్పోర్ట్స్ డే, ఆర్మీ డే అలాగే ఇచ్చారనమాట. మీకు రిఫరెన్స్ కోసం ఒకటి గుర్తుంది నాకు, ఓకేనా. స్పోర్ట్స్ డే అయితే 29 ఆగస్ట్ అండి. మనకు అందులో మిస్ మ్యాచ్ ఇచ్చారు, ఏది కరెక్ట్గా అనేది మనం మ్యాచ్ చేయాలి. ఇది కరెక్ట్ అండి, స్పోర్ట్స్ డే అనేది కరెక్ట్. నెక్స్ట్ మనకి వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళని ఆర్డర్లో అడిగారు. అంటే చాలామంది ఉన్నారు, మధ్య మధ్యలో కొంతమంది లేరు, చాలామందిని అడిగారు. మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే సర్వపల్లి రాధాకృష్ణ, వివి గిరి అండ్ హమీద్ అన్సారీ, లక్ష్మీకాంత్ అని ఇచ్చారు ఇలాగ మనకి. అయితే వీరి నలుగురిలో ఆర్డర్లో ఒకరి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆర్డర్లో అడిగారండి. ఈ ఆర్డర్ వైజ్ ఎవరు అనేది ఇక్కడ మనం చూడొచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ ఉన్నాడు కదా, అతను ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారనేది క్వశ్చన్ అడిగారు. అతను ఏ పార్టీ నుంచి అయ్యారంటే రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ యొక్క పార్టీలో నుంచి ఇతను వచ్చారండి. అలాగే మనకి సిల్వర్ కల్చర్, గోల్డెన్ కల్చర్ ఇలా అడిగారండి. కల్చర్స్ ఉంటాయి కదా, ఎపీ కల్చర్, సెరీ కల్చర్, అలాగా డిఫరెంట్ ఇచ్చారు మనకి. అందులో కరెక్ట్ అయినది అంటే అందులో తేడా అంటే మనకు కొన్ని కరెక్ట్గా ఇచ్చి కొన్నిటిల్లో రిలేటెడ్ అంటే ఇది రిలేటెడ్ కాదు అని ఇచ్చారు. అందులో మనకి ఏంటంటే సోలార్ అండ్ గోల్డెన్ రెవల్యూషన్ అని ఇచ్చారు, అది కరెక్ట్ కాదండి. ఈ కల్చర్స్ మీద ఒకసారి చూసుకోండి, ప్రతి షిఫ్ట్లో మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి ఏదో ఒక దాని మీద. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ బిట్, NH16 నేషనల్ హైవే 16 ఉంది కదండి, ఏ సిటీస్ కనెక్ట్ చేస్తూ వెళ్తుందని అడిగారు. మెయిన్గా ఏ సిటీస్ కనెక్ట్ చేస్తుంది అంటే కోల్కతా టు బెంగాల్ అండి, చెన్నై, ఓకేనా. అలాగే మనకి ఈ బిట్ అనేది ఇలా అడగడం జరిగింది, NH16 అనేది ఏ సిటీ నుంచి కనెక్ట్ చేస్తూ వెళ్తుంది. మనకి ఇలా NH16 ఏ సిటీస్ నుంచి వెళ్తుందని అడిగారండి. ఇది కోల్కతా టు బెంగళూరు లేదా చెన్నై టు కోల్కతా అని ఏదైనా కరెక్టేనండి. అలాగే మనకి కృష్ణా రివరు, గోదావరి రివర్స్ ఇస్తూ పక్కనే రాష్ట్రాలను ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్. అయితే అందులో కరెక్ట్గా ప్రవహించేది ఏది అని అడిగారండి. ప్రవహించినదంటే కరెక్ట్గా స్టేట్స్ అండ్ రివర్స్ ఇచ్చారు. ఆ రివర్స్ అనేది ఏ స్టేట్ నుంచి వెళ్తున్నాయి అనేది మన పక్కనే స్టేట్స్ ఇచ్చారు, ఓకేనా. దాంట్లో ఏది కరెక్ట్ అనేది మనకి ఇచ్చారండి. గంగా గోదావరి రివర్స్ ఏ స్టేట్లో ప్రవహిస్తున్నాయని మెయిన్గా ఇవి రెండు అయితే ఉన్నాయండి. మనకి ఏ స్టేట్స్లో ఈ రివర్స్ ఏ స్టేట్స్ నుంచి వెళ్తున్నాయో కూడా తెలుసుకోవాలండి, ఓకేనా. నెక్స్ట్ తీస్తా రివర్ ఉంది కదా, ఆ తీస్తా రివర్ అనేది 2 కంట్రీల కలుపుతుందండి, అదే ఏ కంట్రీస్ అని అడిగారు. అండ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అండి తీస్తా రివర్. ఇది బ్రహ్మపుత్ర నదితో పాటుగా వెళ్తూ ఉంటుంది పక్కన, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ 2011 సెన్సెస్ ప్రకారం లిటరసీ ర్యాంకు ఎంత అని అడిగారు. లిటరసీ ర్యాంక్ ఎంత అని అడిగారు. అక్కడ 32, 34, 12, 15 అని ఇచ్చి ఉంటారండి, ఇన్ని ఇచ్చారు. అయితే అక్కడ నేను ఆన్సర్ నేనేమనుకుంటున్నా అంటే 34 అని అనుకుంటున్నాను.
నెక్స్ట్ కేజీబీ స్కూల్స్ నుంచి అయితే మనకు కంపల్సరీ ఒక బిట్ వచ్చిందండి. ప్రిపేర్ అవ్వండి. ఈ స్కూల్స్ స్పెషల్ ఆర్ఎంఎస్ కానీ కేజీబీ కానీ ఈ స్కూల్స్ మరి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఈ నిన్న వచ్చిన బిట్లో ఏంది, కేజీబీ స్కూల్స్ ఎవరికి సంబంధించిన అని అడిగారు. అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళకి సంబంధించినవి అని అలా అడగకుండా కేజీబీ స్కూల్స్ రూల్స్ ఉంటాయి కదండి, దాని గురించి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఏది కరెక్టు అని అడిగారు. ఓకేనా, మీరు కేజీబీ స్కూల్స్ గురించి ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి దాంట్లో కేజీబీ స్కూల్ అనేది కొద్దిగా రిపీట్ అవుతుంది. అంటే ఒకే క్వశ్చన్ కాకుండా కానీ రిలేటివ్గా రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఈపీ 2020. ఈ ఎన్ఈపీ 20 స్ట్రక్చరు 5+3+3 4 అని ఇచ్చారు. అలాగే 5 అనేది దేనికి సంబంధించింది అని అడిగారండి. మనకు 5 అనేది ఫౌండేషన్ స్టేజ్కి సంబంధించింది. ఓకేనా, ఈ 5 అయితే ఈ ఎన్ఈపీ నుంచి కూడా ప్రతి షిఫ్ట్లో మ్యాక్సిమం రిపీట్ అవుతుందండి ఎక్కడో ఒక దగ్గర. ఈ ఎన్ఈపీ గురించి చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అలాగే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, నెక్స్ట్ ఇలా మన లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ ఇలా ఇచ్చి వాళ్ళ యొక్క టైటిల్స్ ఉంటాయి కదండి, టైటిల్స్ అడిగారు. పక్కన వాళ్ళ పేర్లు ఇచ్చి పక్కన టైటిల్స్ కరెక్ట్ మ్యాచ్ అయ్యే టైటిల్స్ ఏదో అని అడిగారు. అలా ఒక బిట్ అడగడం జరిగింది. అలాగే మన ఇంటర్నెట్ గురించి హాఫ్ ఆఫ్ బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని, ఇలా డైరెక్ట్ బిట్ కాకుండా సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగారండి. అయితే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హాఫ్ ఆఫ్ బైట్ ఈజ్ కాల్డ్ నిబ్బుల్. మన హాఫ్ బైట్ని ఏమంటాం అంటే నిబ్బుల్ అని అంటాం. అలాగే మాస్టర్ గ్లాండ్ అని దేన్ని అంటారని అడిగారండి. మాస్టర్ గ్లాండ్ దేన్ని అని అంటామంటే పిట్యూటరీ గ్లాండ్ని మనం మాస్టర్ గ్లాండ్ అని అంటాం. ఓకేనా, అలాగే ముస్లిం స్కూల్స్ ఉంటాయి కదా, నేను చెప్పాను కదా మీకు స్పెషల్ స్కూల్స్ అయితే ఏముంటాయో వాటి గురించి కంపల్సరీ చూసుకోండి. ముస్లిం స్కూల్స్ నుంచి ఒకటి వచ్చిందండి, మక్తాబ్ మీన్స్ ఇన్ ముస్లిం స్కూల్స్. మక్తాబ్ అనేది దేనికి సంబంధించింది అని అడిగారు ముస్లిం స్కూల్స్లో. అయితే ఇది ఎలిమెంటరీ స్టేజ్ స్కూల్ అండి ఈ మక్తాబ్ అనేది. ఓకేనా, నెక్స్ట్ మన ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2023 అండ్ దీన్ని ఏమని పిలుస్తారని కూడా అడిగారండి. దీనికి వచ్చేవరకు నారీశక్తి అభినందనీయ అని ఉందండి, అభినందనీయ అని. నెక్స్ట్ అలాగే ఆర్టీఏ 2005 షుడ్ నాట్ అప్లికబుల్ ఫర్ విచ్ ఆర్గనైజేషన్. ఆర్టీఏ 2005 ఉంది కదా, అది మనం రైట్ టు యాక్ట్, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా దేనికి సంబంధించింది. కానీ మనకు అక్కడ ఎలా అడిగారంటే ఈ సంస్థ నుంచి మనం అంటే తీసుకోలేము అని ఇచ్చారు. అక్కడ మనకి కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. ఎస్బీఐ, కొన్ని ఆర్గనైజేషన్స్ ఇచ్చారు, ఎస్బీఐ అలాగా డిఫరెంట్ ఇచ్చారు. అయితే మనం సిబిఐ నుంచి మాత్రం మన రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మన డీటెయిల్స్ అనేది తీసుకోలేమండి. కరెక్ట్ ఆన్సర్ ఆ బిట్కి వచ్చేవరకే సిబిఐ అండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ఎన్సిఎఫ్. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ గురించి అడిగారు. నేషనల్ పార్క్స్ ఎలా అడిగారంటే నేషనల్ పార్క్స్ ఇచ్చారు ఒక పక్కన, ఇంకో పక్కన మనకి ఒక స్టేట్స్ ఇచ్చారు. కరెక్ట్గా నేషనల్ పార్క్ అండ్ స్టేట్ ఏదైతే ఉండిద్దో అది కరెక్ట్ ఏదైతే మ్యాచ్ అయ్యిద్దో దాన్ని ఆన్సర్గా పెట్టమన్నారండి. నెక్స్ట్ మనకి అలాగే సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్స్ కూడా ఇది ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇస్తున్నారండి బిట్లు అనేది. అందులో మనం ఒకటి గెస్ చేయగలిగితే బిట్టు మాత్రం చేయగలుగుతాము. కంపల్సరీ ఒకసారి చూసుకోండి అందరినీ. ఈ లోక్సభ స్పీకర్స్ మనకు కొంతమందిని ఇచ్చారు, వీళ్ళ పదవీ కాలం ఒక పక్కన ఇచ్చి ఒక పక్కనేమో వాళ్ళ పేర్లు ఇచ్చారండి. ఒక నలుగురు పేర్లు ఎవరైతే కరెక్ట్ మ్యాచ్ అయ్యిద్దో వాళ్ళది అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అదే కరెక్ట్ ఎవరు ఆన్సర్ అయితే వాళ్ళు అదండి. అయితే మనకి ఇచ్చిన బిట్లో మాత్రం సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్ పదవీ కాలం 2014 నుంచి 2019 వరకు ఈ కాలం ఉందండి ఏమో. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే, కామెంట్ చేస్తే వీడియోస్ అనేది ఎలా చేయాలనేది మనకి అర్థమవుతుంది, మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ప్రీవియస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో ఉన్నాయి, విజిట్ చేయండి, అవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.